చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్లో ఎవరినైనా మేనేజ్ చేయగలిగారు. మీరు రాజకీయాలను మేనేజ్ చేయగలుగుతున్నారు, రాజకీయ పార్టీలను మేనేజ్ చేయగలుగుతున్నారు, మేనేజ్ చేస్తున్నారు. మీకు వెన్నడతో పెట్టిన విద్య. అప్పుడు మొన్న ఎలక్షన్లో పనిచేసినటువంటి ఎన్నికల అధికారిని మేనేజ్ చేయగలిగారు. చాలామంది చెప్తున్నారు ఈ ఎన్నికల్లో ఓట్లేసే మెషిన్ని మేనేజ్ చేశారని చెప్పని. వీటన్నిటిని మేనేజ్ చేయగలరేమో కానీ దేవుణ్ణి మేనేజ్ చేయలేరు. వెంకటేశ్వర స్వామిని మేనేజ్ చేయడం మీ వల్ల కాదు చంద్రబాబు నాయుడు గారు. వెంకటేశ్వర స్వామి కొండని, వెంకటేశ్వర స్వామి గుడిని, వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని మీరు రాజకీయానికి వాడుకుందాం అనుకుంటే మీ పాపం బద్దలైంది. వెంకటేశ్వర స్వామి మహత్యం వల్లే మీ పాపం బద్దలైంది. ఎందుకని, ఎలా బద్దలైంది? అసలు మొత్తం తిరుపతి కొండ మీద మీరేదైతే చెప్పారో మీ నోటితో 200కి 300కి ఎవడన్నా ఆవుని దొరుకుద్దా అని అన్నారో, తీగలాగితే ఏదో ఆయన ఎక్కడికి ఏదో సామెత ఉంది, నాటు సామెత. చంద్రబాబు నాయుడు గారిలో అంటోడు ఎదటోడు గొడ్లిప్పుదామని చెప్పిన ఎదటోడిని అపహాస్యం చేద్దామని, ఎదటోడిని దోషం చేద్దామని సోదికెళ్ళాడంట. సోదికెళ్తే మొత్తం చంద్రబాబు గారు లాంటి సోది అడిగినోడు అంటే మొత్తం వంకంతా బయటపడిందంట. ఆ రకంగా మీరు చేసిన పాపానికి వాళ్ళ ఎవరెవరైతే హెరిటేజ్ కంపెనీ అంటే మన దీంట్లో టీటీడీకి నెయ్యి సప్లై చేసినటువంటి నెయ్యి కంపెనీలు ఉన్నాయో, మీరు 200కి సప్లై చేస్తే అది పాపమైన నెయ్యి అన్నారు. వాళ్ళందరికీ మీకు నెయ్యి లింకులు ఉన్నాయి. వాళ్ళందరికీ తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం తయారు చేయడానికి సప్లై చేసిన, ఇప్పుడు కాదు ఎన్నో ఏళ్లుగా సప్లై చేసిన ప్రతి సప్లయర్తో, కంపెనీతో, హెరిటేజ్ కంపెనీకి అన్ని లింకులే, అక్రమ బంధాలే, చుట్టరకాలే మొత్తం అంతా. చివరికి ఇప్పటికేమో మీరు అబ్బెబ్బే మాట్లాడబాకండి, దేవుణ్ణి వదిలేయండి, ఆయిల్ కంపెనీ హెరిటేజ్ని మాట్లాడబాకండి. హెరిటేజ్ కంపెనీ ఏమైంది మరి? లింకులన్నీ ఏంటి? బోలే బాబా కాదు మీరు చెప్తున్నారు. ఏ బోలే బాబా కాదు? రాజస్థాన్ బోలే బాబా మేము చెప్పాం. హెరిటేజ్కి ఉన్నది రాజస్థాన్ బోలే బాబా, కాబట్టి రాజస్థాన్ బోలే బాబా మాకు సంబంధం లేదన్నారు. మరి రాజస్థాన్ బోలే బాబాకి సంబంధం లేకపోతే ఓకే, మంచిదే. మరి ఉత్తరాఖండ్లో బోలే బాబాలో ఉన్న డైరెక్టర్లు, వైష్ణవిలో ఉన్నటువంటి డైరెక్టర్లు ఒకళ్ళే కదా. పొమిల్ జైను, విపిన్ జైను, వీళ్ళెవరు? పొమిల్ జైను, విపిల్ జైన్ ఎవరు? ఉత్తరాఖండ్ బోలే బాబాలో డైరెక్టర్లు వాళ్ళు. మరి ఇవాళ వైష్ణవిలో డైరెక్టర్లు కదా, మరి వాళ్ళు సప్లై చేస్తున్నారు కదా. మొన్న మీరు పట్టుకున్నటువంటి ఏదైతే ఏఆర్ డైరీలో 4 లారీలు, ట్యాంకర్ల లారీ ఇది మంచిది కాదు అని చెప్పి తిరగొట్టారో మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అయ్యే లారీలు ఈ వైష్ణవాడు, ఈ పొమిల్ జైను, ఈ విపిన్ జైను డైరెక్టర్గా ఉన్నటువంటి ఏదైతే ఉత్తరాఖండ్లో బోలే బాబాకు సంబంధించిన డైరెక్టర్లే ఇళ్ళు. అంటే అర్థం ఏంటి? ఉత్తరాఖండ్లో బోలే బాబా, వైష్ణవి, కాళహస్తిలో ఉన్న వైష్ణవి, 2 ఓనర్లు ఒకళ్ళే కదా.